Welcome to our channel DMT Logics. Myself Teja, your zoology mentor. Animal Diversity to Biology of Chordates అనే ఈ పేపర్లో సెకండ్ సెమిస్టర్ ఈ పేపర్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవి ఉన్నాయి దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ పాయింట్ టు పాయింట్ మనం చూద్దాం ఈరోజు. ఓకేనా? ఫస్ట్ యూనిట్ నుంచి ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అయింది ఏంటంటే వాట్ ఈజ్ కార్డేట్ అండ్ డిస్క్రైబ్ ద జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫైలం కార్డేటా. ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ క్వశ్చన్. అయితే ఈ క్వశ్చన్లో ఏమని అడిగాడంటే వాట్ ఈజ్ కార్డేట్ అండ్ డిస్క్రైబ్ ద జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫైలం కార్డేటా అన్నాడు. కార్డేట్ అనగా ఏంటి, కార్డేట్ అంటే ఏంటి, డిస్క్రైబ్ ద జనరల్ క్యారెక్టరిస్టిక్స్ వాటి యొక్క జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ ద ఫైలం కార్డేట్ అది చెప్పండి అని అడిగాడు. అయితే మనకి కార్డేట్ అంటే ఏంటంటే ఈ వర్డ్లోనే ఉందండి. ఏ జీవికైతే కార్డ్ కలిగి ఉంటుందో, ఏ ఆర్గానిజంలో అయితే కార్డ్ కలిగి ఉంటుందో ఆ జీవులనే మనం కార్డేటా అంటాం. కార్డ్ మీన్స్ కార్డ్ ఈజ్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ఎ బోనీ పార్ట్. ఒక బోనీ మెటీరియల్ ఏదైనా బాడీలో కలిగి ఉంటే దాన్నే మనం కార్డ్ అంటాం. అవి కలిగి ఉన్న జీవులనే కార్డేటా అంటాం. ఆ బోనీ మెటీరియల్నే మనం ఏమంటామంటే నోటో కార్డ్ అంటాం. నథింగ్ బట్ ఏ నోటో కార్డ్ అంటాం. నోటో కార్డ్ అంటే కార్డేటా మీన్స్ ఏ ఆర్గానిజమ్స్లో అయితే నోటోకార్డ్ అంది కలిగి ఉంటుందో, ఈ నోటోకార్డ్ పార్ట్ అంది కలిగి ఉంటుందో వాటినే మనం కార్డేటా ఆర్ కార్డేట్స్ అని పిలుస్తాం. ఓకేనా? అయితే వాడు ఏమని అడిగాడంటే వాట్ ఈజ్ కార్డేట్ అండ్ డిస్క్రైబ్ ద జనరల్ క్యారెక్టర్స్ అని అడిగాడు. ఏ కార్డేట్ ఈజ్ అన్ యానిమల్ బిలాంగ్ టు ద ఫైలం కార్డేటా. కార్డేట్ ఈజ్ అన్ యానిమల్ దట్ బిలాంగ్ టు ఫైలం కార్డేటా. కార్డేట్ అనేది ఒక యానిమల్, అది ఫైలం కార్డేటాకి చెందింది అన్నాడు. దిస్ ఫైలం ఇన్క్లూడ్స్ ఏ వాస్ట్ రేంజ్ ఆఫ్ యానిమల్స్. ఇందులో ఎక్కువ సంఖ్యలో యానిమల్స్ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయని చెప్పాడు. ఫ్రమ్ ద ఫెమిలియర్ వెట్టిబ్రేట్స్ నుంచి. వెట్టిబ్రేట్స్ అంటే వెన్నుముక్క కలిగి ఉండే జీవులు అనమాట. వెట్టిబ్రేట్స్లో ఫిషెస్, యాంఫిబియన్స్, రెప్టైల్స్, బర్డ్స్ అండ్ మమల్స్ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. వెట్టిబ్రేట్స్ అండ్ టు ద లెస్ వెల్ నోన్ ఇన్వెట్టిబ్రేట్స్. వెట్టిబ్రేట్స్ నుంచి ఇన్వెట్టిబ్రేట్స్ వరకు కార్డేట్స్, ఇన్వెట్టిబ్రేట్ కార్డేట్స్ లైక్ ట్యూనికేట్స్ అండ్ ల్యాన్స్లెట్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి అని అంటున్నాడు. ఏమని చెప్తున్నాడంటే ఏ కార్డేట్ ఈజ్ అన్ యానిమల్ బిలాంగ్ టు ద ఫైలం కార్డేటా. కార్డేట్ అనేది ఒక యానిమల్, అది ఫైలం కార్డేటాకి చెందింది. అయితే ఈ ఫైలంలో అనేక రకాలైన జీవులు ఉన్నాయి. ఇందులో వెట్టిబ్రేట్స్ ఉన్నాయి, ఇన్వెట్టిబ్రేట్స్ ఉన్నాయి. అయితే వెట్టిబ్రేట్స్లో ఏం కలిగి ఉంటున్నాయి అంటే ఫిషెస్ కలిగి ఉంటున్నాయి, యాంఫిబియన్స్ కలిగి ఉంటున్నాయి, రెప్టైల్స్ కలిగి ఉంటున్నాయి, బర్డ్స్ కలిగి ఉంటున్నాయి అండ్ మమల్స్ ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. అండ్ ఇన్వెట్టిబ్రేట్స్లో ట్యూనిక్స్ అండ్ ల్యాన్స్లెట్స్ అనేవి ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి కార్డేట్ అనే ఈ పెద్ద ఫైలంలో అని చెప్పాడు. వాట్ యునైట్స్ దిస్ డైవర్స్ క్రియేచర్స్ ఆర్ ఏ సెట్ ఆఫ్ ఎ కీ ఫ్యూచర్స్ దట్ ఆర్ ప్రెజెంట్ ఎట్ సమ్ స్టేజ్ ఆఫ్ దేర్ డెవలప్మెంట్. హియర్ ఆర్ ద జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఫైలం కార్డేటా. దీని యొక్క కొన్ని డైవర్స్ క్రియేచర్స్, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఇప్పుడు మనం మాట్లాడదాం. అందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ కార్డేట్కి ఏంటంటే నోటోకార్డ్ కలిగి ఉండం. కార్డేటా అనే యానిమల్స్ని కార్డేట్స్ అని పిలవబడిన ఈ ఫైలంలో నోటోకార్డ్ కలిగి ఉండమంది ఒక ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్. అయితే కార్డేట్లో కలిగి ఉండే నోటోకార్డ్ అనేది ఏంటి? దిస్ ఈజ్ ఎ ఫ్లెక్సిబుల్ రాడ్ షేప్డ్ స్ట్రక్చర్. ఫ్లెక్సిబుల్గా రాడ్ షేప్డ్ స్ట్రక్చర్ కలిగి ఉంటుంది. డార్సల్ సైడ్ కలిగి ఉంటుంది. బిట్వీన్ డైజెస్టివ్ సిస్టమ్ అండ్ నెర్వ్ కార్డ్. డైజెస్టివ్ సిస్టమ్కి నెర్వ్ కార్డ్కి మధ్యన కలిగి ఉండే ఒక ఫ్లెక్సిబుల్ రాడ్ షేప్డ్ స్ట్రక్చర్నే మనం ఏమంటామంటే నోటోకార్డ్ అంటున్నాం. అయితే అది ఏం చేస్తుంది, దాని యొక్క ఫంక్షన్ ఏంటి? ఇట్ ప్రొవైడ్స్ ఏ స్కెలిటల్ సపోర్ట్. ఒక స్కెలిటల్ సపోర్ట్ని ఇస్తుంది, బాడీకి ఒక పోస్చర్ని, సపోర్ట్ని అందజేస్తుంది. అండ్ ఇన్ మెనీ అడల్ట్ వెట్టిబ్రేట్స్లో ద నోటోకార్డ్ ఈజ్ రీప్లేస్డ్ బై వెట్టిబ్రల్ కాలమ్. అడల్ట్ వెట్టిబ్రేట్స్ అంటే మన అడల్ట్ వెట్టిబ్రేట్స్లో మనం చూసుకున్నట్టయితే వీటిల్లో నోటోకార్డ్ అనేది వెట్టిబ్రల్ కాలమ్ ద్వారా రీప్లేస్ చేయబడుతుంది. బట్ ఇట్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ ఎంబ్రియానిక్ డెవలప్మెంట్లో మాత్రం నోటోకార్డ్ కలిగి ఉంటుంది. అంటే ఏమంటున్నాడంటే నోటోకార్డ్ అనేది ఒక ఫ్లెక్సిబుల్ రాడ్ లైక్ స్ట్రక్చర్, అది బాడీకి సపోర్ట్ని అందజేస్తుంది. అది ముఖ్యంగా అది ఎప్పుడు కలిగి ఉంటుందంటే అడల్ట్ వెట్టిబ్రేట్స్లో
ఒక స్కెలిటల్ సపోర్ట్ ఇస్తూ కలిగి ఉంటుంది. అడల్ట్ వెర్టిబ్రేట్స్లో మనకి వెర్టిబ్రల్ కాలమ్ లాగా యాడ్ చేస్తుంది. ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ టైంలో నోటోకార్డ్ లాగా కలిగి ఉంటుంది అని చెప్పాడు. ఓకేనా, నోటోకార్డ్ గురించి ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్లో మనం వెళ్ళినట్టయితే సెకండ్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే డోర్సల్ హ్యాలో నెర్వ్ కార్డ్ కలిగి ఉండడం. ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాం, నోటోకార్డ్ గురించి చెప్పుకున్నాం. సెకండ్ పాయింట్లో డోర్సల్ హ్యాలో నెర్వ్ కార్డ్ కలిగి ఉండడం. ఓకేనా, ఇన్ కార్డేట్స్ ద నెర్వ్ కార్డ్ ఈజ్ లొకేటెడ్ డార్సల్లీ టు ద నోటోకార్డ్. నోటోకార్డ్కి డార్సల్ సైడ్ కలిగి ఉండేదే నెర్వ్ కార్డ్ అన్నాడు. అండ్ ఈజ్ ఇన్ హ్యాలో. హ్యాలో మీన్స్ ఒక ఓపెన్ క్యావిటీ లాగా, లోపల గుల్లలాగా కలిగి ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ ఇన్ కాంట్రాక్ట్స్ టు ద సాలిడ్గా కలిగి ఉంటుంది. వెంట్రల్ నర్వ్ కార్డ్స్ అనేవి ఫౌండ్ అయి ఉంటాయి మెనీ ఇన్వెర్టిబ్రేట్ ఫైలంలో. అయితే సాలిడ్గా ఉండి వెంట్రల్ నెర్వ్ కార్డ్స్ కలిగి ఉండేది ఎందులోనంటే ఇన్వెర్టిబ్రేట్స్ ఫైలంలో. అదే వెర్టిబ్రేట్ ఫైలంలో నెర్వ్ కార్డ్ అనేది ఎలా కలిగి ఉంటుందంటే యాంటీరియర్ పార్ట్ ఆఫ్ నెర్వ్ కార్డ్ డెవలప్స్ ఇంటూ బ్రెయిన్గా డెవలప్ అయింది యాంటీరియర్ పార్ట్. అదే పోస్టీరియర్ పార్ట్ అనేది రెస్ట్ ఆఫ్ ది పార్ట్ అనేది స్పైనల్ కార్డ్గా యాడ్ చేస్తుంది. ఓకేనా, అది ఏమంటున్నాడంటే ఫస్ట్ ఫార్మోస్ట్ జనరల్ క్యారెక్టరిస్టిక్స్ నోటోకార్డ్ అన్నాడు. అండ్ సెకండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే నెర్వ్ కార్డ్ అన్నాడు. అయితే ఈ నెర్వ్ కార్డ్ అనేది డార్సల్ సైడ్ కలిగి ఉంటుంది అన్నాడు. అయితే ఈ నెర్వ్ కార్డ్ అనేది సాలిడ్గా వెంట్రల్ నెర్వ్ కార్డ్గా యాక్ట్ చేసేది ఎక్కడ చూస్తున్నామంటే ఇన్వెర్టిబ్రేట్స్ ఫైలంలో చూస్తున్నాం. అదే వెర్టిబ్రేట్స్లో అయితే ఇది యాంటీరియర్ పార్ట్ ఆఫ్ నెర్వ్ కార్డ్ అనేది బ్రెయిన్గా అండ్ స్పైనల్ కార్డ్గా డెవలప్ అయి ఉంటుందని చెప్పాడు. ఇన్వెర్టిబ్రేట్స్లో అయితే సాలిడ్గా ఉంటుంది, వెంట్రల్ నెర్వ్ కార్డ్ డెవలప్ అయి ఉంటాయి. అదే వెర్టిబ్రేట్స్లో అయితే యాంటీరియర్ పార్ట్ అనేది బ్రెయిన్గా డెవలప్ అవుతుంది అండ్ రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ది పార్ట్ అంతా కూడా స్పైనల్ కార్డ్గా యాడ్ చేస్తుంటుంది వెర్టిబ్రేట్స్లో. ఇది సెకండ్ మోస్ట్ జనరల్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్. అండ్ థర్డ్ది చూసుకున్నట్టయితే ఫారెంజియల్ స్లిట్స్ అంటే ఏంటి? దీస్ ఆర్ ద సిరీస్ ఆఫ్ పేడ్ ఆఫ్ ఓపెనింగ్స్ ఇన్ ద ఫ్యారింగ్స్ భాగానికి కింద పార్ట్లో కలిగి ఉండే ఓపెనింగ్నే మనం ఏమంటున్నామంటే ఫ్యారెంజియల్ స్లిట్స్ అంటున్నాం. స్లిట్స్ అంటే ఏం లేదు నాన్న, ఇప్పుడు ఫ్యారింగ్స్ పార్ట్ దగ్గర ఇలా ఓపెనింగ్స్లా ఉంటాయి. ఇప్పుడు మనం షార్క్ చూసినా లేదా చేపలకి చూసినా ఆ సైడ్న ఇలా ఓపెనింగ్లా కలిగి ఉంటుంది. దాన్నే ఏమంటున్నాం అంటే ఒపర్కులం అంటున్నాం. ఆ పింక్ లాగా ఉండే ఆ ఒపర్కులంని మనం ఎత్తి చూస్తే లోపల రెడ్డిష్ కలర్గా మనకు కనిపిస్తాయి. ఇలాగా వాటిని గిల్స్ అంటున్నాం. అయితే ఆ ఓపెనింగ్ ఉంటుంది కదా, దీన్ని స్లిట్ అని పిలుస్తారు. దాన్నే ఫారెంజియల్ గిల్ స్లిట్స్ అని పిలుస్తారు. గిల్స్ లోపల కలిగి ఉంటాయి కాబట్టి ఫారెంజియల్ గిల్ స్లిట్స్ అని పిలిచారనమాట. అయితే ఇక్కడ ఏమన్నాడంటే ఫారెంజియల్ గిల్ స్లిట్స్లో ఫారెంజియల్ గిల్ స్లిట్స్ అనేవి ఫ్యారింగ్స్ దగ్గర ఓపెన్ అయ్యి ఉంటుంది. అది థ్రోట్ బిహైండ్, దాని ఫ్యారింగ్స్ వెనక భాగంలో ఉండే థ్రోట్ మౌత్ పార్ట్ దగ్గర అన్నాడు. అయితే అక్వాటిక్ కార్డేట్స్లో మనం చూసుకున్నట్టయితే ది స్లిట్స్ ఫంక్షనల్లీ హ్యాజ్ అనే గిల్స్ ఫర్ రెస్పిరేషన్. ఇప్పుడు చెప్పాను కదా, అదే అక్వాటిక్ కార్డేట్స్లో మనం చూసుకున్నట్టయితే ఇవి రెస్పిరేషన్కి ఉపయోగపడుతున్నాయి వాటర్లో నివసించే కార్డేట్స్లో. అలాగే సమ్ అదర్ కార్డేట్స్ రిమైనింగ్ కార్డేట్స్లో మనం చూసుకున్నట్టయితే ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఫిల్టరింగ్ ద ఫీడ్. ఓకేనా, ఫారెంజియల్ గిల్ స్లిట్స్ అనేవి స్లిట్స్ అంటే చిన్న చీలికలు ఓపెనింగ్స్ లాగా బాడీ పైన కలిగి ఉంటాయి. అయితే మనం అక్వాటిక్ కార్డేట్స్ నీటిలో నివసించిన కార్డేట్స్లో చూసినట్టయితే అవి రెస్పిరేషన్కి ఉపయోగపడుతున్నాయి, వాటిలో గిల్స్ కలిగి ఉంటుంది. అదే మనకి రిమైనింగ్ కార్డేట్స్లో చూసుకున్నట్టయితే ఫిల్టర్ ద ఫీడ్ని ఫిల్టర్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకేనా, ఇది థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఫారెంజియల్ గిల్ స్లిట్స్. దీన్ని నెక్స్ట్ వెళ్దాం. నెక్స్ట్ పాయింట్ ఫోర్త్ది పోస్ట్ యానల్ టైల్ అనేది కలిగి ఉంటుంది. దేని గురించి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం? కార్డేట్స్ అంటే ఏంటి, ఆ ఫైలంలో ఉండే జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఏముంటాయి. కార్డేట్ అనేది ఒక యానిమల్, అనేక రకాలైన జీవులు ఇందులో కలిగి ఉంటాయి కార్డేట్ అనే ఈ ఫైలంలోనే. అయితే వీటిల్లో ఫోర్త్ పాయింట్ ఏంటంటే పోస్ట్ యానల్ టైల్ కలిగి ఉండడం. పోస్ట్ యానల్ టైల్ అనేది కార్డేట్స్ యొక్క లక్షణం అన్నాడు. ఏంటంటే యానల్ టైల్స్ అనేవి అప్పుడు కలిగి ఉండేవి అనమాట. కార్డేట్స్ వెన్నుముక్క కలిగి ఉండే జీవులన్నింటికి కూడా యానల్ టైల్ కలిగి ఉండేవి. కొన్ని వాటిలో ఫంక్షనల్గా యూసేజ్ లేకపోవడం వల్ల అవి యాబ్సెంట్ డిసపియర్ అయిపోయి గ్రాడ్యువల్గా వెస్టీజియల్ ఆర్గాన్స్గా మారిపోయింది. కొన్ని వాటిలో ప్రజెంట్ అయి ఉంటాయి. అయితే పోస్ట్ యానల్ టైల్ గురించి విషయానికి వచ్చాక దిస్ ఈజ్ ఏ మస్కులర్ టైల్ దట్ ఎక్స్టాండ్స్ పోస్టీరియర్ టు ద యానస్. అదొక మస్కులర్ పార్ట్ టైల్ అనేది, అది పోస్టీరియర్ టు ద యానస్ నుంచి ఎక్స్టెండ్ అయ్యి ఉంటుందని చెప్పాడు. ఇట్ ప్రొవైడ్స్ ఏ ప్రొపల్జన్ అంటే అర్థం ఏంటంటే ఒక మూమెంట్ని,
ఒక రొటేషనల్ మూమెంట్ని అందచేస్తుంది. ప్రొపల్యూజన్ మీన్స్ ఇప్పుడు ఫ్యాన్ రొటేట్ అవుతుంది మనకి, ఇట్స్ ఏ ప్రొపల్యూజన్ మూమెంట్. ఒక ఒక మూమెంట్ని అందచేస్తుంది. మెనీ ఆఫ్ అక్వాటిక్ కార్డేట్స్, నీటిలో నివసించిన కార్డేట్స్కి ఈ తాలూకా పోస్ట్ యానల్ టైల్ అనేది ఒక ప్రొపల్యూజన్గా యాక్ట్ చేస్తుంది. దట్ మీన్స్ అది స్విమ్మింగ్ చేయడానికి, దాని బాడీ ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మూవ్ అవ్వడానికి అది ఒక ప్రొపల్యూజన్గా యాక్ట్ చేస్తుంది. ఆ టైల్ సహాయంతో అది మూవ్ అవుతుంది అక్వాటిక్ కార్డేట్స్లో. అలాగే ఇన్ సమ్ టెరిస్ట్రియల్ కార్డేట్స్లో చూసుకున్నట్టయితే భూమి మీద నివసించే కార్డేట్స్లో టెయిల్ ఈజ్ రెడ్యూస్డ్. టెయిల్ అనేది పూర్తిగా రెడ్యూస్ అయిపోయి ఉంటుంది, లేదా యాబ్సెంట్ అయ్యి ఉంటుంది. చెప్పాను కదా ముందు, కొన్ని వాటిలో ప్రెజెంట్ అయ్యి ఉంటుంది, కొన్ని వాటిలో యాబ్సెంట్ అయ్యి ఉంటుంది ఇన్ అడల్ట్స్. బట్ ఇట్ ప్రెజెంట్ ఇన్ ద ఎంబ్రియానిక్ స్టేజ్. ఎంబ్రియానిక్ స్టేజ్లో అంటే డెవలప్మెంట్ స్టేజ్లో, ఎంబ్రియో స్టేజ్లో ఉన్నప్పుడు టెయిల్ అనేది కలిగి ఉంటుంది. అడల్ట్ స్టేజ్కి వెళ్ళేసాక టెయిల్ అనేది ఏమవుతుందంటే పూర్తిగా రెడ్యూస్ అయిపోయి ఉంటుంది, లేదా యాబ్సెంట్ అయి ఉంటుంది. ఇది పోస్ట్ యానల్ టెయిల్ గురించి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎండోస్టైల్. ఎండోస్టైల్ ఏంటంటే ఒక జనరల్ క్యారెక్టరిస్టిక్. దాన్నే మనం థైరాయిడ్ గ్లాండ్ అని కూడా పిలుస్తాం. వెర్టిబ్రేట్స్లో, కార్డేట్స్లో, వెర్టిబ్రేట్స్లో మనం థైరాయిడ్ గ్లాండ్గా కన్సిడర్ చేస్తాం. ద ఎండోస్టైల్ ఈజ్ ఏ groove in the ventral wall of pharynx. వెంట్రల్ సైడ్ ఫారింగ్స్ ఉండే పార్ట్లో వెంట్రల్ సైడ్ అంది అది పెరుగుతుంది అని చెప్పాడు. దట్ సెక్రీట్స్ ఏ మ్యూకస్, ఒక తేమ లాంటి సబ్స్టెన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అది దేనికి యూజ్ అవుతుందంటే ఫుడ్ పార్టికల్స్ని ఫిల్టర్ చేయడానికి, ఫీడ్ని ఫిల్టర్ చేసి అందులో ఉండే కొన్ని వాటిని ట్రాప్ చేయడానికి ఉపయోగపడుతుంది ఆ మ్యూకస్ అంది. ఇన్ ద వెట్టిబ్రేట్స్లో అంటే వెన్నుముక్క కలిగి ఉండే జీవుల్లోనే థైరాయిడ్ గ్లాండ్గా యాక్ట్ చేస్తుంది. విత్ సెక్రీట్స్ ఏ హార్మోన్స్. థైరాయిడ్ గ్లాండ్ నుంచి థైరాక్సిన్, థైరోకాల్సిటోనిన్ అనే 2 రకాల హార్మోన్స్ మనకి ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, అయితే ఇట్ ఈస్ కన్సిడర్డ్ హ్యాస్ టు బి డిరేటివ్స్ ఆఫ్ ఎండోస్టైల్. అవి వాటి నుంచి ప్రొడ్యూస్ అయిన డిరేటివ్స్గా కన్సిడర్ చేస్తారు. ఓకేనా. ఎండోస్టైల్నే మనం థైరాయిడ్ గ్లాండ్ అని కూడా పిలుస్తున్నాం. ఎండోస్టైల్ అనేది వెంట్రల్ వాల్ ఆఫ్ ది ఫారింగ్స్కి వెంట్రల్ వాల్ వైపు కలిగి ఉంటుంది. అది మ్యూకస్ని ప్రొడ్యూస్ చేస్తుంది, ట్రాప్ ద ఫుడ్ పార్టికల్స్ని ట్రాప్ చేయడానికి. అలాగే ఫిల్టర్ ద ఫీడ్ని ఫిల్టర్ చేయడానికి. ఇన్ వెర్టిబ్రేట్స్లోని థైరాయిడ్ గ్లాండ్ అనేది ఏం చేస్తుందంటే కొన్ని రకాలైన హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ హార్మోన్స్ అనేవి ఒక డిరేటివ్స్ ఆఫ్ ఎండోస్టైల్ యొక్క డిరేటివ్స్గా కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. నెక్స్ట్ జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్కి వచ్చాక కార్డేట్స్లో క్లోజ్డ్ ఉందన్నమాట. అంటే ఏంటంటే ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్, క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ అని 2 రకాలైన సర్క్యులేటరీ సిస్టమ్స్ని మనం గమనిస్తాం. ఒకటి ఏంటంటే ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్, ఇంకోటి క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్. 2 ప్రజెంట్ అయి ఉంటాయి. అయితే వీటిల్లో కార్డేట్స్లో మనం క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటుంది అని చూసాం. అంటే ఏంటంటే బ్లడ్ అంది వెజల్స్ మధ్యన, ఆర్టరీస్ అండ్ వీన్స్ అండ్ బ్లడ్ వెజల్స్ మధ్యన బ్లడ్ అంది సర్క్యులేట్ అయితే దాన్ని క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ అన్నాం. అలా కాకుండా బ్లడ్ అంది ఓపెన్గా ఎలాంటి వెజల్స్, ఆర్టరీస్, వీన్స్ సహాయం లేకుండా హీమోసీల్లో అంటే లోపల ఒక క్యావిటీ ద్వారా బ్లడ్ అంది మూవ్ అయితే దాన్ని మనం ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అన్నాం. అయితే కార్డియేట్స్లో ఏముంటుందని చెప్పారు, క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ అది కలిగి ఉంటుందని చెప్పారు. నెక్స్ట్ పాయింట్ని మనం చూసుకున్నట్టయితే బైలేటరల్ సెమిట్రీ అనేది కార్డియేట్స్లో కలిగి ఉంటుందని చెప్పాను. అయితే బైలేటరల్ సెమిట్రీ అంటే ఏంటి, సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను చూడండి. సెంటర్ ఆఫ్ యాక్సిస్లో, ఈ సెంటర్ ఆఫ్ ప్లేన్లోని బాడీని డివైడ్ చేస్తే 2 ఈక్వల్ హాఫ్స్గా రావాలి. దాన్నే మనం బైలేటరల్ సెమిట్రీ అంటున్నాం. అది కార్డియేట్స్లో చూస్తాం. ఇలా బైలేటరీ సెమిట్రీ కాకుండా ఇంకా 2 టైప్ ఆఫ్ సెమిట్రీస్ ఉంటాయి. రేడియల్ సెమిట్రీ అంటే సెంటర్ ఆఫ్ యాక్సిస్ నుంచి బాడీని ఏ యాంగిల్ నుంచి కట్ చేసినా బాడీ డివైడ్ అవ్వగలగాలి. దాన్ని మనం రేడియల్ సెమిట్రీ అంటున్నాం. అయితే కార్డియేట్స్లో మనం చూసింది ఏంటంటే బైలేటరల్ సెమిట్రీ అనేది చూస్తున్నాం. కార్డియేట్స్ ఎగ్జిబిట్ బైలేటరల్ సెమిట్రీ, మీనింగ్ ఆఫ్ దేర్ బాడీస్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 మిర్రర్ ఇమేజెస్. 2 ఈక్వల్ ఇమేజెస్గా డివైడ్ అవ్వడం, 2 హాఫ్స్గా సెంటర్ ఆఫ్ ప్లేన్లో. దాన్ని సెంటర్ ఆఫ్ ప్లేన్ నుంచి డివైడ్ చేస్తే ఏ ఒక్క జీవినైనా కార్డియేట్స్లో 2 ఈక్వల్ హాఫ్స్గా మిర్రర్ ఇమేజెస్గా వస్తాయి. సపోజ్ మన బాడీనే చూద్దాం. మన బాడీని కరెక్ట్గా ఈ సెంటర్ ఆఫ్ యాక్సిస్ నుంచి ఇలా కట్ చేస్తే ఇటువైపు ఆఫ్ సేమ్ ఉంటుందా ఉండదా, సేమ్గా కలిగి ఉంటుంది. దాన్ని మిర్రర్ ఇమేజ్ అంటున్నాడు వీడు. అదే 2 ఈక్వల్ హాఫ్స్గా కలిగి ఉండడం.
దీన్నే బైలేటరల్ సిమెట్రీ అంటున్నాం. ఓకేనా, బైలేటరల్ సిమెట్రీని ఎగ్జిబిట్ చేస్తుంది కార్డేట్స్లో. నెక్స్ట్ది ఏంటంటే ట్రిప్లోబ్లాస్టిక్ ఆర్గనైజేషన్. ట్రిప్లోబ్లాస్టిక్ ఆర్గనైజేషన్, ఈ ఆర్గనైజేషన్లో డిప్లోబ్లాస్టిక్ ఉంటాయి, ట్రిప్లోబ్లాస్టిక్ ఉంటాయి. కార్డేట్స్లో ట్రిప్లోబ్లాస్టిక్ ఆర్గనైజేషన్ అన్నాడు. ట్రిప్లోబ్లాస్టిక్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి? ఫెర్టిలైజేషన్ అయ్యాక ఎంబ్రియో ఫామ్ అవుతుంది. ఎంబ్రియో ఫామ్ అయ్యాక ఆ ఎంబ్రియో అనేది డివైడ్ అవుతుంది, నెంబర్ ఆఫ్ సెల్స్గా డివైడ్ అవుతుంది. ఫస్ట్ 2 సెల్స్గా డివైడ్ అవుతుంది, 4 సెల్స్గా డివైడ్ అవుతుంది, 8 సెల్స్గా డివైడ్ అవుతుంది, 16 సెల్స్గా డివైడ్ అవుతుంది. ఆ 16 సెల్ స్టేజ్నే మనం మరుల్నా స్టేజ్ అంటున్నాం. దాని తర్వాత 32 సెల్స్గా డివైడ్ అవుతుంది. ఆఫ్టర్ ఇంప్లాంటేషన్ అయిపోయిన తర్వాత అవి బాగా డివైడ్ అయ్యి మైటోటికల్గా డివైడ్ అయ్యి 3 రకాలైన జర్మ్ లేయర్స్ని ఫామ్ చేస్తాయి. ఆ 3 రకాలైన జర్మ్ లేయర్స్ని మనం ఏమంటున్నామంటే ఎక్టో, ఎండో, మీసో జర్మ్ లేయర్స్ అంటున్నాం. ఎక్టోడర్మ్, మీసోడర్మ్ అండ్ ఎండోడర్మ్ జర్మ్ లేయర్స్ అంటున్నాం. ఈ 3 జర్మ్ లేయర్స్ నుంచి బాడీ ఫార్ములేషన్ అవ్వడాన్ని మనం ట్రిప్లోబ్లాస్టిక్ ఆర్గనైజేషన్ అంటున్నాం. ఒకవేళ ఎక్టోడర్మ్ ఫామ్ అయింది, మీసోడర్మ్ ఫామ్ అవ్వలేదు, ఎండోడర్మే ఫామ్ అయింది, ఈ రెండింటి నుంచే బాడీ ఫార్మేషన్ జరిగిందంటే ఆ ఆర్గనిజమ్స్ని డిప్లోబ్లాస్టిక్ ఆర్గనిజమ్స్ అంటున్నాం. డిప్లోబ్లాస్టిక్ ఆర్గనిజమ్స్. ట్రిప్లోబ్లాస్టిక్ అంటే 3 జర్మ్ లేయర్స్ నుంచి ఎక్టో, మీసో, ఎండో 3 జర్మ్ లేయర్స్ నుంచి బాడీ ఫార్మేషన్ జరగడం, ఆర్గనోజెనిసిస్ ఆర్గాన్ ఫార్మేషన్ జరగడం, దాన్ని ట్రిప్లోబ్లాస్టిక్ ఆర్గనైజేషన్ అంటున్నాం. అలా కాకుండా 2 జర్మ్ లేయర్స్ నుంచి ఎక్టో అండ్ ఎండో నుంచి మాత్రమే బాడీ ఫార్మేషన్ జరిగితే దాన్ని డిప్లోబ్లాస్టిక్ ఆర్గనైజేషన్ అంటున్నాం. అయితే కార్డేట్ ఫైలంకి కలిగి ఉండే ఒక లక్షణం ఏంటంటే ట్రిప్లోబ్లాస్టిక్ ఆర్గనైజేషన్ అనేది మనం చూస్తున్నాం. అంటే 3 జర్మ్ లేయర్స్ నుంచి వాటి యొక్క బాడీ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ సీలోమ్. ఈ సీలోమ్ అంది ఇంకో ఇంపార్టెంట్ జనరల్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట. అది సీలోమ్ అంటే ఏంటి? కార్డేట్స్లో ట్రూ సీలోమ్ కలిగి ఉంటుంది. సీలోమ్స్ గురించి కంపల్సరీగా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు ఫర్దర్ స్టడీస్కి వెళ్ళినా లేదా ఫర్దర్గా మీరు నెక్స్ట్ సెమ్స్లోకి ఎంటర్ అవుతున్న ఈ సీలోమ్ గురించి వస్తూనే ఉంటుంది మనం ఎందులోకి వెళ్ళినా. సో సీలోమ్ గురించి మనం చూద్దాం, అసలు సీలోమ్ అంటే ఏంటి. సీలోమ్ విషయానికి వచ్చాక సీలోమ్ అంటే ఏంటి? సీలోమ్ అంటే ఏంటి? సీలోమ్ అంటే నథింగ్ బట్ సింపుల్గా మీకు అర్థం అవ్వాలంటే ఇట్స్ ఏ క్యావిటీ. ఒక ఓపెన్ స్పేస్నే సీలోమ్ అంటాను నేను. అంటే మన బాడీ వాల్కి, ఇన్నర్ విసరల్ ఆర్గాన్కి మధ్యన ఒక స్పేస్ ఉంటుంది. అలా స్పేస్ కలిగి ఉండి అందులో సీలోమిక్ ఫ్లూయిడ్, ఒక రకమైన సీలోమిక్ ఫ్లూయిడ్తో ఫిల్ అయి ఉంటే దాన్నే మనం సీలోమ్ అంటాం. దాన్నే ట్రూ సీలోమ్ అని కూడా పిలుస్తాం. ఓకేనా, బాడీ వాల్కి అండ్ ఇంటర్నల్ విసరల్ ఆర్గాన్స్కి మధ్య నుండే ఈ స్పేస్ని, ఈ క్యావిటీనే మనం ఏమంటున్నామంటే సీలోమ్ అంటున్నాం. అయితే ఈ క్యావిటీ అనేది దేంతో ఫిల్ అయ్యి ఉండాలి? సీలోమిక్ ఫ్లూయిడ్. సీలోమిక్ ఫ్లూయిడ్తో ఫిల్ అయ్యి ఉండాలి. ఇలా సీలోమిక్ ఫ్లూయిడ్తో ఫిల్ అయ్యి ఉండే క్యావిటీనే మనం ఏమని పిలుస్తున్నామంటే దీన్నే ట్రూ సీలోమ్ అని పిలుస్తున్నాం. ఓకేనా, ఒకవేళ అదే క్యావిటీ సీలోమిక్ ఫ్లూయిడ్తో ఫిల్ అవ్వలేదు, లోపల ఏదో ఒక టిష్యూతో, మీసోడర్మల్ టిష్యూతో ఫిల్ అయిపోయింది అనుకోండి, ఈ క్యావిటీ అనేది సీలోమిక్ ఫ్లూయిడ్తో కాకుండా ఇంకేదో టిష్యూతో ఫిల్ అయిపోయింది అనుకోండి, దాన్ని మనం ఏదైనా ఒక టిష్యూతో ఫిల్ అయిపోయి ఉంటే దాన్ని ఏమంటున్నామంటే ఫాల్స్ సీలోమ్ అంటున్నాం. ట్రూ సీలోమ్స్ని సైజోసీలోమ్ అంటున్నారు, ఫాల్స్ సీలోమ్స్ని సూడోసీలోమ్ అని పిలుస్తారు. ఓకేనా, ట్రూ సీలోమ్ని ఏమని పిలుస్తారండి? ట్రూ సీలోమ్కి ఇంకో నేమ్ ఏంటంటే సైజోసీలోమ్ అంటారు. ఒకవేళ ఫాల్స్ సీలోమ్ అయితే దాన్ని సూడో సీలోమ్ అని పిలుస్తారు. ఓకేనా, ఇప్పుడు సీలోమ్ గురించి ఒక అర్థమైంది కదండి. సీలోమ్ అంటే అదొక క్యావిటీ, బాడీ వాల్కి ఇంటర్నల్ విసరల్ ఆర్గాన్కి మధ్యన ఉండే స్పేస్ని, ఆ క్యావిటీని సీలోమిక్ ఫ్లూయిడ్తో ఫిల్ అయ్యి ఉంటే దాన్నే ట్రూ సీలోమ్ అంటాం. కార్డేట్స్లో ట్రూ సీలోమ్ కలిగి ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సెగ్మెంటేషన్.
మెనీ కార్డేట్స్ షో ఎవిడెన్స్ ఆఫ్ సెగ్మెంటేషన్. చాలా వరకు కార్డేట్స్ గమనిస్తే మనం అందులో ఉండే యానిమల్స్ని సెగ్మెంటేషన్ అనేది క్లియర్గా మనకి కనిపిస్తుంది. పర్టికులర్లీ ఇన్ ద అరేంజ్మెంట్ ఆఫ్ మజిల్స్, వాటి యొక్క మజిల్ అరేంజ్మెంట్లో, వెట్టిబ్రే వెన్నుముక్క అరేంజ్మెంట్లోనే మనకి డిఫరెన్స్ అనేది మనం చూస్తాం సెగ్మెంటేషన్లో. దీస్ ఫండమెంటల్ క్యారెక్టరిస్టిక్స్, ఈ ఫండమెంటల్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి త్రూ సమ్టైమ్స్ మోడిఫైడ్, కొన్నిసార్లు మోడిఫైడ్గా ఉంటాయి, ఆర్ ప్రెజెంట్ ఇన్ ద ఎంబ్రియానిక్ స్టేజెస్, ఎంబ్రియానిక్ స్టేజెస్లో ఉంటాయి, కొన్ని మోడిఫై అవుతాయి. డిఫైన్ ద ఫైలం కార్డేటా and the highlight the shade of ancestors remarkably diverse group of animals including in ourselves. అంటే వీటిలో ఫైలంలో, ఈ ఫైలం కార్డేటాలో డైవర్స్ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ ఉంటాయి. వీటిలో సెగ్మెంటేషన్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా కలిగి ఉంటుంది. వాటి యొక్క మజిల్ అండ్ వెటిబ్రే అరేంజ్మెంట్ మీద, బాడీ అరేంజ్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ మనం సెగ్మెంటేషన్ అయితే క్లియర్గా చూస్తాం బాడీలో.